ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా ప్రతి నిరుద్యోగి నుండి వచ్చే ప్రధానమైన మాట ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ అనేది ఈ 2025 సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్ అవుతుందా, అసలు జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత ఉందా, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ నోటిఫికేషన్ ఏ మంత్లో రావచ్చు, ఫస్ట్ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుండి వస్తుంది అనే విషయాలతో తర్జన భర్జన అవుతున్నారు నిరుద్యోగ సోదరుడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికంటే ముందు తన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ని రూపొందిస్తాం, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని అందిస్తాం అని చెప్పేసి, దాంతో పాటుగా 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కల్పిస్తామని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి అన్న. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఇప్పటికీ మొదలై 15 నెలలు కావస్తుంది. 15 నెలల కాలంలో ఇంతవరకు జాబ్ క్యాలెండర్ పైన ఎలాంటి స్పష్టత లేదు, జాబ్ క్యాలెండర్కి ఎలాంటి చట్టబద్ధత లేదు, జాబ్ క్యాలెండర్ రూపకల్పననే లేదు. ఏదో ఒక చిత్తు కాగితాల ద్వారా కేవలము ఒక జిరాక్స్ పేపర్స్ మాదిరి ఒక పీడిఎఫ్ని బయటకు వదిలినారు అంతే. దాంట్లో ఏమేమి నోటిఫికేషన్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు వస్తాయి, ఎట్లా అని ఏం లేదు. టకాటక్కన ఒక డ్రాఫ్ట్ కాపీ లెక్క టకాటక ఎక్సెల్ షీట్ కొట్టినారు, బయటికి ఇచ్చినారు అంతే తప్ప అందులో క్లారిటీ అనేది లేదు. 2 లక్షల ఉద్యోగాలు అంటే ఏ డిపార్ట్మెంట్ నుండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయో తెలియని పరిస్థితి. 2022 సంవత్సరం డిసెంబర్లో ఎలక్షన్కి ముందు, 2023 సంవత్సరం నవంబర్లో ఎలక్షన్స్కి ముందు 2022 డిసెంబర్న మన కేసీఆర్ ఒక 20 నుంచి 25 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిండు. ఆ నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ పెట్టే సమయము, ఎగ్జామ్ పెట్టే అవకాశము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. వాళ్ళు ఎగ్జామ్ పెట్టినారు, రిజల్ట్ ఇచ్చినారు, నియామక పత్రాలు కూడా ఇచ్చినారు. ఇచ్చిన నియామక పత్రాలన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వమే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. మరి తెలంగాణ రాష్ట్రంలో 15 నెలల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒక్క నోటిఫికేషన్ స్ట్రైట్ నోటిఫికేషన్ ఇచ్చిందా? ఇవలే. పైగా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము, మేము ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తొందరగా నోటిఫికేషన్ వస్తే ఎస్సీ క్లాసిఫికేషన్ వలన కొంతమందికి ఆయా వర్గాలలో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇక బీసీ కులగణన ముందటేసుకొని బీసీ కులగణన చేపించి బీసీల లెక్క శాతం తగ్గించి ఓసీల లెక్కను పెంచిండు రేవంత్ రెడ్డి అన్న అనేది ప్రధానమైన వాదన. ఇది నిజమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషను విద్యా ఉద్యోగ రాజకీయాల్లో కల్పిస్తా అంటాడు. మరి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో కల్పిస్తే దానికి చట్టబద్ధత కావాలని మన రేవంత్ రెడ్డి అన్ననే అంటాడు. అది ఎవరి దగ్గర చట్టబద్ధత కావాలంటాడు? మన అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీలో బిల్లుపై చర్చ పెట్టి బిల్లుకు చట్టబద్ధత కల్పించి ఆ బిల్లు చట్టబద్ధత కల్పించిన బిల్లును కేంద్రానికి పంపిస్తే కేంద్రం కూడా దానిపైన ఒక చట్టబద్ధత కల్పించి దానికి వెసులుబాటు 9వ షెడ్యూల్లో వెసులుబాటు కల్పించాలని అంటాడు. అదంతా అవసరమే. ఏదానికి? విద్యా ఉద్యోగాల పరంగా అది అవసరం. ఏది? 42% అనేది కేంద్రం కూడా ఆమోదించాలి అంటారు కదా, అక్కడ విద్యా ఉద్యోగాలలో అవసరం. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ఫస్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 42% అన్నాడు ఫస్ట్. తర్వాత అందరూ బీసీలందరూ ఐక్యత అయిపోయి బీసీలలో కూడా ఒకంత వాళ్ళలో చైతన్యం వచ్చి మాకు రాజకీయ పరమైన పదవులలో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 42% కాదురా బాబు, మాకు విద్యా ఉద్యోగాలలో కూడా 42% కావాలని వాళ్ళు లొల్లు పెట్టగానే మొన్నటికి మొన్న మాట మార్చేసిండు ప్రెస్ మీట్లో. ఏమన్నాడు? విద్యా ఉద్యోగాలలో కూడా 40% కల్పిస్తాము అన్నాడు. అట్లా విద్యా ఉద్యోగాలలో 40% కల్పించాలంటే అది ఖచ్చితంగా 100% కేంద్ర ప్రభుత్వం యొక్క రాజ్యాంగ సవరణ అవసరం, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో, రాజ్యసభలో చర్చ పెట్టి చట్టం ఆమోదించి రాజ్యాంగ సవరణ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ
ఏది బీసీలకు 42% పైన రాజ్యాంగ సవరణ ఆ విధంగా అవసరమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా అవసరమవుతుంది. కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ల సర్పంచ్లు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎలక్షన్స్ల 42% రిజర్వేషన్ అనే దానికి రాజ్యాంగ పరమైన సవరణ అవసరం లేదు. మనకు ఆర్టికల్ అంటే మన చట్టం 73, 74వ రాజ్యాంగ సవరణలో ఇవి 73 అనేది గ్రామ పంచాయతీలకు సంబంధించిన లోకల్ బాడీలకు సంబంధించింది గ్రామ పంచాయతీ, 74 అనేది పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థలకు సంబంధించింది. దీంట్లో ఒక ఆర్టికల్ చెప్తుంది 62D6 మనకి ఏం చెప్తుందంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీసీలకు వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ పెంచుకోవడానికి రాష్ట్రాల అనుమతి సరిపోతుంది, దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం లేదు. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించి ఒక 42%, ఒక 50% రిజర్వేషన్ అనేది బీసీలకు కల్పించాలని ఆయా రాష్ట్రాలలోని బీసీల జనాభా పరమైన శాతాన్ని లెక్కలో పెట్టేసుకొని వాళ్లకు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వాళ్లకు రిజర్వేషన్స్ను పెంచాలనుకున్నప్పుడు అది రాష్ట్రాల పరిధిలోనిదే. దానికి మనకు రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలలో 62D6 అనే సెక్షన్ మనకు చెప్తుంది. అంటే మనకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ, లోకసభలో చట్టాన్ని పెట్టి బిల్లును ఆమోదించి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప 42% అనేది విద్యా ఉద్యోగాలకు అప్లై కాదు. అది ఖచ్చితంగా అక్కడ రాజ్యాంగ సవరణ అవసరం. కానీ కేవలం 42% స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పెట్టాలంటే దానికి ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కేవలం రాష్ట్రాలకు ఆ విధమైన వెసులుబాటు ఉంది. రాజ్యాంగంలో రిజర్వేషన్స్ స్థానిక సంస్థలకు పెంచుకోవచ్చు అనేది ఉంది. మరి దీన్ని ఆసరగా చేసుకొని రవీంద్ర రెడ్డి అన్న ఇంకా దీన్ని పొడిగించడానికో, లేకపోతే ఇంకా మా రాహుల్ గాంధీ గారి లక్ష్యం ఎజెండా బీసీల కులగణన జరగాలని, బీసీలకు న్యాయం జరగాలని మా రాహుల్ గాంధీ ఎజెండా, మా బాస్ రాహుల్ గాంధీ అంటాడు కదా. మీ బాస్ రాహుల్ గాంధీ, మీ రాహుల్ గాంధీ కింద మీరు పనిచేస్తున్నారన్న సంగతి మాకంతా తెలుసు. బట్ నువ్వు పెట్టే ఇవన్నిటి వలన, నువ్వు తీసుకునే నిర్ణయాల వలన మాకు ఉద్యోగ నోటిఫికేషన్స్కు లేట్ అవుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి 27తో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ముగుస్తుంది. ఫిబ్రవరి 27తో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ముగుస్తుంది. అప్పటికి 2 టీచర్స్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్స్, అదేవిధంగా మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి 3. మళ్ళీ ఎమ్మటే మనకు శాసన మండలిలో 5 స్థానాలు మళ్ళీ నోటిఫికేషన్ రాబోతుంది. మళ్ళీ ఎమ్మటే శాసన మండలిలో 5 స్థానాలకు, అవి ఎమ్మెల్యేల కోట కింద. ఇప్పుడు 5 బీఆర్ఎస్కు ఉన్నాయి పాతయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు కోట కింద 5 ఎమ్మెల్సీలు వాళ్ళ పదవి కాలం అయిపోతుంది. దీన్ని లెక్క బట్టి చూస్తే మళ్ళీ కాంగ్రెస్కు 4 పోతాయి, బీఆర్ఎస్కు 1 వస్తుంది ఎమ్మెల్సీ కోట. అది కూడా ఎన్నికల షెడ్యూల్, దాన్ని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. అదంతా కూడా మళ్ళీ ఎలక్షన్ లెక్కనే అది పట్టికన అయిపోతుంది. అది అయిపోగానే ఎమ్మటే నువ్వు మళ్ళీ మార్చిలో పెట్టు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ మార్చిలో పెట్టి ఏప్రిల్ వరకు రిజల్ట్ ఇచ్చుకో. నువ్వు ఇట్లా లేట్ చేసుకుంటూ పోతుంటే నిరుద్యోగులలో కింద అసహనము గురవుతున్నారు. చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక నోటిఫికేషన్స్ వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. ఉద్యోగాలు రాకపోయే, అనుకున్న లక్ష్యం సాధించలేకపోయే, ఒక్కొక్కరికి వయసు పెరిగిపోతుంది, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఒక్కొక్కరు పాపం చాలా దారుణమైన పరిస్థితుల్లో చాలా కుంగుబాటులో ఉన్నారు. చాలామంది పేదరికమైన కుంగుబాటులో ఉన్నారు. మనిషికి కావాల్సింది ఏంది? ఉద్యోగం కావాలి బ్రతకడానికి. నువ్వు ఉద్యోగం చూపించినప్పుడు మరి నిన్ను ఎన్నుకుని ఏం లాభం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కాకుండా 100% ఏప్రిల్ 1st వీక్ వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. అది డిఎస్ ఇస్తారా, 1 ఇస్తారా, 2 ఇస్తారా, 3 ఇస్తారా, ఏది ఇస్తారో ఏదో ఒకటైతే ఇవ్వండి. నిరుద్యోగులను సంతోషపరచడానికి టోటల్గా పాత రిజల్ట్స్ దశలు, అంటే పాత నోటిఫికేషన్ ఏవైతే ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ దశలు ఉన్నాయో అవన్నిటి రిజల్ట్స్ ఎట్ ఏ టైం క్లియర్ చేయండి. 1 చేయండి, 2 చేయండి, 3 చేయండి. వాటన్నిటిని చేస్తే నిరుద్యోగులకు ఇంత సంతోషం, ఆనందం ఉంటుంది. జేఎల్ వాళ్ళ నియామక పత్రాలు ఇవ్వండి, హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వండి.
చాలా డేస్ నుండి ఎదురు చూస్తున్నారు. ఏమున్న రాజకీయ స్వబుద్ధి, రాజకీయ స్వలాభాలు, రాజకీయమైన వర్క్సే, రాజకీయమైన ఆలోచనలే, ఢిల్లీకి పోవాలి, హైదరాబాద్ రావాలి, ఇవేనండి. మరి నిరుద్యోగులు ఎవరు పట్టించుకుంటారు? ఈ ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వం. మేము నిరుద్యోగుల ఓట్ల ద్వారా గెలిచినాం, నిరుద్యోగులే మమ్మల్ని గద్దెనెక్కించారు, సింహాసనం ఎక్కించారు మాటల వరకే పరిమితమైన చేతలలో ఏవి నోటిఫికేషన్స్? నా ఫ్రెండ్స్, మీరందరూ కూడా మనకు సపోర్ట్ చేయండి. ప్రతిరోజు మన నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాను, నిరుద్యోగులకు సపోర్ట్గా నిలుస్తూనే ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ.